ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఆమె ప్యూర్ ఈవెన్. 1953లో బూమస్విల్లే అనే చిన్న టౌన్ లో అనిత డెక్ అనే ఈ లేడీ హౌస్ వైఫ్ గా ఉండేది. ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఆమె స్మైల్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ స్మైల్ చూస్తే వచ్చబడదు. ఆమెకి ఒక డార్క్ సీక్రెట్ ఉంది. ఆమెకి ముందున్న 6 హస్బెండ్స్ మానేశారు. అసలు ఏమయ్యారో ఎక్కడికి వెళ్ళారో ఏమీ తెలియదు. వితౌట్ ఎనీ ట్రేస్. ఆమె 7th హస్బెండ్ ఫ్రాంక్ అనితలోని ఒక స్ట్రేంజ్ బిహేవియర్ ని గమనిస్తుంది. అదేంటంటే అనిత నైట్ అప్పుడు డిన్నర్ చేసేది కాదు. డిన్నర్ చేస్తున్నట్టు ప్రెటెండ్ చేసేది, కానీ తినేది కాదు. ఫ్రాంక్ ఇల్లంతా వెతికితే అనిత పాత డైరీ కూడా దొరుకుతుంది. అందులో ఫ్రాంక్ ఒక మ్యాటర్ తెలుసుకుంటాడు. అదేంటంటే అనిత ఆమె ముందున్న 6 హస్బెండ్స్ ని చంపడమే కాదు, వాళ్ళ బాడీ పార్ట్స్ ని కట్ చేసి ఇంటికి వచ్చిన గెస్ట్స్ కి పెట్టింది. ఇది తెలిసాక ఫ్రాంక్ పారిపోవడానికి చూస్తాడు. కానీ అదే టైంలో ఇంటికి చాలా మంది గెస్ట్స్ రావడంతో అందరూ కూర్చొని భోజనం చేస్తారు. అప్పుడు అనిత ఫ్రాంక్ చెవిలోకి వచ్చి ఒక మాట చెప్తాడు, డోంట్ వరీ డార్లింగ్, యువర్ నెక్స్ట్. అది విన్నాక ఫ్రాంక్ ఏదో చేసి అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాడు. లాస్ట్ కి ఎలా చేసి పోలీస్ దగ్గరికి వెళ్తాడు. పోలీస్ ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. బేస్మెంట్ చెక్ చేస్తే అక్కడ వాళ్ళకి అనితకి ముందున్న 6 హస్బెండ్స్ యొక్క కట్ చేసి పడేసిన బాడీ పార్ట్స్ దొరుకుతాయి.